విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఈ నినాదము ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మారుమోగినటువంటి నినాదం. కొన్ని వందల మంది ఆత్మ బలిదానాలతో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆ రోజున సాధించుకోవటం జరిగింది. ఈ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించేటువంటి ప్రయత్నాల్లో కేంద్ర ప్రభుత్వం ఉండటం, ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రైవేటీకరణ విధానాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా వ్యతిరేకించటం, 1324 రోజుల నుంచి కార్మికులు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేటువంటి అవకాశం లేదు అనేటువంటి ఒక వార్త ఇప్పుడు ఒక మంచి హ్యాపీ న్యూస్ కానీ చెప్పుకోవచ్చు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్లో విశాఖ ఉక్కు రాష్ట్రీయ ఇస్మత్ నిగమ్ లిమిటెడ్ RINLను విలీనం చేయటానికి ఇదొక కీలకమైనటువంటి అంశంగా కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రకటించారు. ఈ సెయిల్లో విశాఖ ఉక్కును విలీనం చేయడానికి కొన్ని సాంకేతికమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అయినా సరే వాటి పరిష్కారం చేసి దీన్ని విశాఖ ఉక్కును సెయిల్లో కలిపేటువంటి విధంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అదేవిధంగా NMDCతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుందనేటువంటి విషయాన్ని శ్రీనివాస్ వర్మ కేంద్ర సహాయ మంత్రి వెల్లడించినటువంటి పరిస్థితి. ఇప్పటికే కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి కూడా ఇక్కడికి వచ్చి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించకుండా చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని గతంలో వెల్లడించినటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు సెయిల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని గిన విలీనం చేస్తే ఒక ప్రధానమైనటువంటి సమస్య తీరిపోయేదానికి అవకాశం ఉంది. అదేంటి? విశాఖ ఉక్కుకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి? విశాఖ ఉక్కు నష్టాల్లో ఉండటానికి ఉన్నటువంటి సమస్య ఏంటి? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి గనులు లేకపోవడం. ఈ సమస్య తీరిపోబోతోంది. సెయిల్ పరిధిలోకి వెళ్ళాలనుకోండి, NMDC అదేవిధంగా సెయిల్ పరిధిలో ఉండేటువంటి గనులకి ద్వారాగా మనకి ఐరన్ ఓరు అందుబాటులో ఉంటుంది. ఇక గనులకు వచ్చినటువంటి ఇబ్బంది లేదు. విశాఖ ఉక్కు కర్మాగారం లాభాల బాటన పయనించేదానికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వము 2030 నాటికి దేశంలో 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. అందుకని దానికి అనుగుణంగా సెయిల్ సామర్థ్యాన్ని 20 మిలియన్ టన్నుల నుంచి 30 మిలియన్ టన్నులకు పెంచాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు బహుశా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సెయిల్లో విలీనం అనేటువంటిది మంచి నిర్ణయం అని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకని దీన్ని ప్రైవేటీకరించే కన్నా కూడా మరింత బలోపేతం చేసేటువంటి మంచిదనేటువంటి ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం రావటం, ప్రైవేటీకరణను దాదాపుగా ఉపసంహరించుకోవటం అనేటువంటి మంచి పరిణామం.